హాయ్ స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే స్టూడెంట్ కెరియర్లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ పాయింట్స్ ఒక 4 to 5 ఉంటే అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం. అసలు ఒక కాలేజ్ని చూసి డెసిషన్స్ అనేది ఎలా తీసుకుంటాం అనేది మన టాపిక్. ఇది మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం జనరల్గా ఏదైనా పని చేసే ముందు మన సర్కిల్లో మనకు తెలిసిన వాళ్ళని పలానా కాలేజ్ బాగుంటుందా, పలానా బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటాం. సో వాళ్ళకి కొంచెం బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళైతే ఓకే. బట్ లేకపోతే మాత్రం మీ లైఫ్లో మీరు చాలా రిగ్రెట్ అయ్యి డెసిషన్ తీసుకున్న వాళ్ళైతే అవుతారు. సో మా ఫ్రెండ్ చెప్పాడనో లేదా మా పక్కింటి సుబ్బారావు చెప్పడనో ఏదో కాలేజ్లో బ్రాంచ్లో సెలెక్ట్ చేసుకుంటే మాత్రం చివరికి లాస్ అయ్యేది మాత్రం మీరే. సో ఏం పనికి రాకుండా అయితే పోవచ్చు. సో కీగా చూడవలసిన 6 to 7 ఆస్పెక్ట్స్ అనేవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో అవన్నీ డీటెయిల్గా ఉండాలి, చూడాలి. సో చూసి మనం డెసిషన్ తీసుకోవాలి. దీనికోసమే మీకు ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియా 119 ర్యాంక్ శశాంక్ గారు అయితే కూడా మీకు ఫర్బీస్ 30 under 30లో వచ్చిన పర్సన్ వీళ్ళు ఒక ఫ్రీ కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్ సెషన్ అయితే కూడా కండక్ట్ చేస్తున్నారు. సో హౌ టు చూస్ ఎ రైట్ కాలేజ్ అండ్ రైట్ బ్రాంచ్, దాంతోపాటు ఈరోజు మారుతున్న నీడ్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా మారుతున్న రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటి అనేది కూడా క్లారిటీగా వీళ్ళు చెప్తారు. సో ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్విఆర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి వీళ్ళ టీం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేశారు. దాని గురించి కూడా ఈ సెషన్లో డీటెయిల్గా చెప్తారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఐఐటిఎన్స్ అండ్ ఫర్బీస్ 30 under 30లో వచ్చిన వాళ్ళ ద్వారా ఒక ఫ్రీ సెషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, మీరు వెళ్ళి రిజిస్టర్ అయ్యి మీరైతే కూడా ఈ సెషన్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మరి మనకి ఈ సెషన్లో ఏం చెప్తారనేది తెలుసుకుందాం. సో అందరూ అంత కష్టపడి చదివేది దేనికోసం? ఒక మంచి జాబ్ కోసం. సో బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అసలు జాబ్సే దొరకట్లేదు. సో కాలేజ్ నేర్పించేది బయట ఉన్న డిమాండ్ స్కిల్స్కి అసలు సంబంధమే లేదు. సో ప్రాపర్ సర్క్రమ్ అనేది ఉండాలి సో కాలేజ్లో. సో ఇన్ఫ్యాక్ట్ మీరు 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నా సో కాలేజ్లో ఇండస్ట్రీ డిమాండ్స్కి కావాల్సిన సర్క్రమ్ అయితే ఉండాలి కదా మరి. సో స్టూడెంట్స్ మనం రైట్ కాలేజ్ అనేది జాయిన్ అవ్వాలి కదా. సో మరి కాలేజ్ అసలుకి కాలేజ్లో ఏమేమి ఉండాలి అనేది మనకు తెలుసుకోవాలి ఫస్ట్. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి రిజిస్టర్ అయితే చేసుకోండి. సో ఈ సెషన్కి అయితే కూడా అటెండ్ అవ్వండి. మీకు చాలా ఇంపార్టెంట్ అయితే యూస్ఫుల్ కంటెంట్ అయితే వాళ్ళు ఇస్తారు.